ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ 22వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ద్వితోపదేశకాండము 31వ అధ్యాయము 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, రక్షకుడైన యేసుక్రీస్తును కలిగి ఉన్న మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా నిలబడాలి. దేనికైనా మనోధైర్యం కోల్పోయి భయపడితే అది దేవునికి అవమానం తెచ్చే ప్రవర్తనే అవుతుంది. ఎందుకంటే మనం ధైర్యంగా జీవించడానికి, సైతానును వాడి శోధనలను ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు రక్తంలో మనకు అధికారం ఇస్తూ ఆయన శిలువపై బలి అయినాడు, మృత్యుంజయుడైనాడు. మనకు ఎటువంటి శోధన ఆపద ఎదురైనా అప్పుడే మనం 7 సార్లు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు సర్వనాశనము అని హృదయ శుద్ధి కలిగి హృదయపూర్వకంగా వాడిని ధైర్యంతో ఎదిరిస్తే ఎటువంటి శోధనలైనా 7 దారుల్లో పారిపోయి మనకు శాంతి, సమాధానం, నిబ్బరమైన ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే యేసు నామమున ఏదైనా మనం పొందగలగమనే దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. ఈ వాక్య వాగ్దానము మోషే యెహోషువకు దేవుని నామమును చెప్పినదైన విశ్వాసులుగా మనం కూడా ధైర్యం కలిగి మనం ఇరుగు పొరుగు వారికి ఇలా ధైర్యం ఇచ్చే మాట దేవుని నామమున చెప్పగలిగితే వారిలో నిబ్బరము కలిగి కొండంత ధైర్యం పొందుతారు. కావున దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి ఎటువంటి కీడులనైనా ఎదుర్కొనగలిగే దైవ శక్తిని దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన కృపామయుడా, నీవు ఇచ్చే ధైర్యంతో నిబ్బరం కలిగి ఏ దురాత్మలనైనా ఎదిరించుచు ఏ దుష్టశక్తులనైనా ప్రారదోలుకునే దైవస్థితిని మాకు దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ వరములను, తలాంతులను అందుకునే కృపలో నింపము. నీవు ఇచ్చిన ధైర్యంతో మేము ఈ లోకంలో ఏ దుష్కారములైనా ఎదిరించగలవారము కనుక కనికరించుము, కాపాడుము. నీ ఎడల భయభక్తులు కలిగి కేవలం నీకు మాత్రమే భయపడే వారముగా నీ ధైర్యం ధరించుకుని నడవగల స్థితిలో నిలపమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నుండి మమ్మల్ని అందరినీ విడుదల దయచేయము. ప్రపంచవ్యాప్తంగా ఎందరూ నీకు ప్రార్థించుచుండగా తాత్కాలికముగా యుద్ధమును ఆపుచేసి కాపాడినావు. అయితే శత్రువులు ఆగు సైతాను ఆ దేశాధినేతల మధ్య విభేదాలు ప్రయోగించి ఆ శాంతి వాతావరణము ఏర్పడకుండా ప్రశాంతతను దెబ్బతీయుచున్నది. కావున ప్రభువా, సమాధానకర్తమైన నీవే ప్రపంచంలో శాంతి సమాధానాలు స్థాపించి నీ ప్రజలందరినీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాము. ఇజ్రాయేల్ దేశంను ఆశీర్వదింప చేసి వర్ధిల్ల చెయ్యము. దేశ అధినేతల యుద్ధ కాంక్షను లయం చేసి నీ బిడ్డలకు వారిని మార్చమని, వారి మధ్య శాంతిని నెలకొల్పమని, అన్నింటా విజయం దయచేయమని వేడుకుంటున్నాము. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఎందరో నీ బిడ్డలు కలత చెందుచుండగా వారందరికీ స్వాంతన చేకూర్చి ఆదుకునమని వేడుకొనుచున్నాము. రోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథులను సంపూర్ణంగా ఆదరించుము. నీయందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమరించి వర్ధిల్ల చేయుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమంతియు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని, ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శాంతి యుక్తుడైన యేసుక్రీస్తు ప్రపంచంలో నెలకొన్న అశాంతిని రూపుమాపి శాంతి సమాధానంలో నెలకొల్పి మనకు అన్నింటా ధైర్యం ఇచ్చి నిరంతరము సన్నిధిలో నివసించగల దైవస్థితిని దయచేయనుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.